ప్రైజ్ ద లార్డ్. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. మానవులకు దేవుని పట్ల తమకున్న భక్తి భావాన్ని, కృతజ్ఞతను వ్యక్తపరచడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. దానిలో దేవుని స్తుతించడం, పాటలు పాడి ఆనందించడం ఎంతో ప్రధానమైనవి. నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవలనని బైబిల్ చెప్పే సత్యం. ఈనాటి రాగసుధా రసమంజరి మీకు సమర్పిస్తున్న వారు లిటిల్ ల్యాంబ్ చర్చ్ బృందం, వనస్థలిపురం. సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. మహిమను వివరించునే ప్రభువా, నిన్నే ఆరాధించుద కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా, నిన్నే ఆరాధించుద కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. పరిశుద్ధాత్మలో ఆనందించిన హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో ఆనందించిన హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా.
వెంబడించుచు జయముగా నడిచెదము. యేసుతో జయముగా వెడలెదము. జయ ప్రభు యేసునే వెంబడించుచు జయముగా నడిచెదము. యేసుతో జయముగా వెడలెదము. ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని, ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని, పయనము చేసేదమా ప్రభు వెంబడి, పయనము చేసేదమా ప్రభు వెంబడి. జయ ప్రభు యేసునే వెంబడించుచు జయముగా నడిచెదము. యేసుతో జయముగా వెడలెదము. ఆదరణయు అధికా బలమును, ఆత్మా ఖడ్గమును, అవనిలో అందరి రక్షయు. ఆదరణయు అధికా బలమును, ఆత్మా ఖడ్గమును, అవనిలో అందరి రక్షయు. ఆదర్శంబు ఆయన వాక్యమే, ఆదర్శంబు ఆయన వాక్యమే, అనిశము మనకిల మార్గము చూపగా, అనిశము మనకిల మార్గము చూపగా. జయ ప్రభు యేసునే వెంబడించుచు జయముగా నడిచెదము. యేసుతో జయముగా వెడలెదము. విరోధులు మమ్ము చూడగా దరి చేరెదమేసు, ప్రభుని దరి చేరెదమే. విరోధులు మమ్ము చూడగా దరి చేరెదమేసు, ప్రభుని దరి చేరెదమే. దాత్రి దురాశల దంభములన్నిటి, దాత్రి దురాశల దంభములన్నిటి, మైత్రిని వీడి నడిచెదమేసు, మైత్రిని వీడి నడిచెదమేసు. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడిచెదము. యేసుతో జయముగా వెడలెదము. మా ప్రభు చూపుము నీదు మార్గము, మాదిరి జాడలను, నీదగు మాదిరి జాడలను. మా ప్రభు చూపుము నీదు మార్గము, మాదిరి జాడలను, నీదగు మాదిరి జాడలను. మా పాదములను తొట్టిలకుండగా, మా పాదములను తొట్టిలకుండగా, మాకిడు బలమును ఈ కృప దినమున, మాకిడు బలమును ఈ కృప దినమున. జయ ప్రభు యేసునే వెంబడించుచు జయముగా నడిచెదము. యేసుతో జయముగా వెడలెదము. కొరకై నీవు నడచిన మార్గము చూడగను, మేము మార్గము చూడగను. మా కొరకై నీవు నడచిన మార్గము చూడగను, మేము మార్గము చూడగను.
దూరదర్శన్ యాదగిరి ఛానల్ వీక్షకులకు
ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ ఉదయము దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 2-3 వచనములను చదువుకొని దేవుని వాక్యంను ధ్యానం చేసుకుందాం. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగేను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ప్రియులారా, ఈ మాటలు ఎవరు చెప్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, రక్షణ పొందిన విశ్వాసం దేవుని నెరిగినటువంటి వారో ఈ మాటలు పలుకుతున్నట్టుగా మనము చూడము. కానీ దేవునిని ఎరుగని ఒక అన్య రాజు, ఒక ప్యాగన్ కింగ్ నెబుకద్నెజరు అనే ఒక వ్యక్తి ఈ మాటలు పలకటము లేఖన భాగంలో మనము పరిశీలన చేయగలం. ఎందుకు నెబుకద్నెజరు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు అంటే, దేవుని బిడ్డల ప్రమేయము ఈ సందర్భంలో ఉండుటను మనం గమనించగలం. వారి యొక్క దృఢ నిశ్చయత, దేవుని కొరకు నిలబడాలని తపన ఒక అన్యరాజు చేత ఈ మాటలు పలికించటము మనం గమనించగలం. ఈ మాటల యొక్క నేపథ్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 3వ అధ్యాయ ప్రారంభంలో దూరాయ్ అనే ఒక మైదానం ఉన్నదట. ప్రస్తుతము ఇరాక్ అనే దేశంలో ఈ మైదానం ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. ఈ మైదానము ఎంత పెద్దది అంటే ఆ దేశ ప్రజలందరూ కూడా ఆ స్థలమునకు చేరి వచ్చి నిలబడినా కూడా ఇంకా స్థలము మిగిలే ఉన్నటువంటి గొప్ప మైదానము. ఇందులో నెబుకద్నెజరు అనే రాజు ఒక ప్రతిమను నిలవబెట్టాడు, తన యొక్క ప్రతిమని నిలవబెట్టాడు. దాని యొక్క ఎత్తును వెడల్పును గురించి లేఖనము చెప్తూ ఉన్నప్పుడు 90 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పు కలిగినటువంటి గొప్ప ప్రతిమను నిలవబెట్టి ఒక చాటింపును వేయించాడట. ఏర్పాటు చేయబడిన ఒక దినమున ఆ దేశ ప్రజలందరూ ఆ మైదానంలోనికి ఆ ప్రతిమ ఎదుటకు వచ్చి పిల్లన గ్రోవులు, తంతి వాయిద్యములు మ్రోగించబడుతూ ఉన్నప్పుడు దాని ఎదుట సాగిలపడి నమస్కారము చేయాలనే ఒక చాటింపు. ప్రియులారా, ఈ మాటలు ఎప్పుడైతే చెప్పబడ్డాయో ఆ దేశ ప్రజలు అనుకున్నారట, రాజు దగ్గర కొరడా దెబ్బలకు ఏమైనా కొదువా, మనము ప్రతిమకు నమస్కారం చేద్దాం, తిరిగి వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని క్షమాపణ కోరుకుందాం, దేవుడు ప్రేమ గలవాడు, ఆయన మనల్ని క్షమిస్తాడు అని చెప్పి అనుకున్నారట. చాలామంది దేవుని విషయాల దగ్గర వారు చేసే ఆలోచనలు ఈ విధంగానే ఉంటాయి. ప్రియులారా, కేవలము షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనే 3 యవనస్తులను గురించి మాత్రమే నేను చెప్పటము నాకు ఆలోచన కాదు. కానీ వీరు 3 కాకుండా యూదా నుండి చాలామందే బాలురు, జ్ఞానం కలిగిన వారు చెరపట్టబడితే మిగిలిన వారందరూ కూడా ఆ యొక్క రాజాజ్ఞకు తలయొగ్గినట్టుగా వారి భక్తి జీవితంలో కాంప్రమైజ్ అయిపోయినట్టుగా లేఖనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే 3 యవనస్తులు మాత్రము రాజాజ్ఞను తిరస్కరించి రాజు ఎదుట నిలవబడ్డారట. రాజు ఎదుట నిలవబడ్డారు. వారు రాజు ఎదుట లేదా ప్రతిమ ఎదుట నిలవబడటానికి వారి ఉద్దేశము ఆ ప్రతిమకు నమస్కారం చేయటం కాదు, కానీ ఆ ప్రతిమకు మించి గొప్ప దేవుడు వారితో ఉన్నాడు అనే విషయాన్ని చెప్పడానికి వారు ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియులారా, లేఖనంలోను పరిశీలన చేస్తూ ఉన్నప్పుడండి మనము చూస్తూ ఉంటే మనము ప్రస్తుతమందు ఎదుర్కొనే ప్రతి శ్రమకు, ప్రతి కష్టానికి కూడా పూర్వమే బైబిల్ గ్రంథంలో చాలా ఎగ్జాంపుల్స్ ఇదే విధానంలో వారి జీవితంలో కొనసాగించి వాటిని అధిగమించిన ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకు కనపడుతూ ఉంటాయి. చాలాసార్లు తప్పిపోయిన 99 మందినే మనం చూస్తూ ఉంటాం, కానీ దేవుని కోసం నిలబడే ఆ ఒక్క వ్యక్తిని మనం గమనించలేం. ఐగుప్తుకు వెళ్ళిన వారందరూ పాపం చేసిన వారే అని మనం అంటామా? ఖచ్చితంగా కాదు ప్రియులారా. యోసేపు వంటి దేవుని కొరకు బలము కలిగి, ధైర్యము కలిగి పాపమును జయించుటకు నిలబడిన వారు కూడా లేఖన భాగంలో ఉన్నారు. దావీదు విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు గొల్యాతు అనే ఫిలిస్తీయ జాతికి చెందినటువంటి గొప్ప బలాఢ్యుడు ఇశ్రాయేలు సైన్యమునకు ఎదుటి నిలబడి 40 దినములు సవాలు చేస్తూ ఉన్నాడట. ఆ దినముల్లో ఇశ్రాయేలు ప్రజలు కూడా దానియేలు దినముల్లోని లేదా షడ్రక్, మేషక్, అబేద్నెగో దినములలోని ప్రజల వంటి వారై దాదాపుగా సాష్టాంగ నమస్కారం చేసే స్థితికి వెళ్ళిపోయారట గొల్యాతు ఎదుట. కానీ బాలుడైన దావీదు గొల్యాతు ఎదుట నిలబడి దేవుని పక్షంగా యుద్ధం చేయడానికి ముందుకు కదిలాడు. షడ్రకు, మేషక్, అబేద్నెగోలే కావచ్చు లేదా దావీదే కావచ్చు, వీరందరి ఉద్దేశం ఏంటి? ఎందుకు
వీరు తమ అధికారులు ఎదుట నిలబడి, గొప్పవారి ఎదుట నిలబడి వారి మీద యుద్ధం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే వీరి ఉద్దేశం ఒకటే, వారిలో ఉన్న దేవుడు లోకములో ఉన్న దేవుని కంటే గొప్పవాడనే విషయాన్ని వారు గమనించారు. పిల్లరా, ఈ ముగ్గురు యవనస్తులు కూడా వారు అంటూ ఉన్నారు. చూడండి, 3వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చూస్తూ ఉంటే, షడ్రకు మేషకు అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కారము చేయమనియు తెలుసుకొనుము అనే మాట వారు పలుకుతూ ఉన్నారు. దేవుడు ఖచ్చితంగా రక్షించడానికి సమర్థుడే అని వారు చెప్తూనే, రక్షించకపోయినా కూడా దేవుని ఆజ్ఞలకు, దేవుని వాక్యానికి మేము ఎదురు తిరగము, దేవుని వాక్యంని మేము పాటిస్తామని ఈ ముగ్గురు యవన బిడ్డలు ఖచ్చితంగా చెప్పడాన్ని మనం గమనించగలం. ఈరోజు ప్రియులారా, దేవుని దగ్గర ఒక అద్భుతాన్ని ఎదురు చూస్తున్న నీవు, దేవుని దగ్గర ఒక గొప్ప కార్యాన్ని ఎదురు చూస్తున్న నీవు, నీ జీవితంలో శ్రమలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దేవుని కొరకు నీవు నిలబడాలనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దగ్గర ఎంత గొప్ప అద్భుతాన్ని నీవు ఎదురు చూస్తున్నావో అంత టెస్ట్ నీకు ఎదురవుతూ ఉంటుంది, పరీక్ష నీకు ఎదురవుతుంది. పరీక్షలో నిలబడాలి. నీవెంతగా పరీక్షలో నిలబడతావో అంత గొప్ప కార్యములు దేవుని సన్నిధిలో నీవు చూడగలవనే విషయాన్ని జ్ఞాపకము చేసుకొని ముందుకు కొనసాగాలి. ఈ ముగ్గురు యవన బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో వారు రాజాజ్ఞకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు శ్రమ రాలేదని చెప్పలేం. రాజుకట బహుకోపం వచ్చిందట వారి మీద. వారి ముగ్గురిని అగ్నిగుండములో పడవేయాలనే తలంపు కలిగిన వాడై అప్పటి వరకు మండుచున్న అగ్నిగుండమును మరి 7 అంతలుగా వేడిమిని పెంచాడట. పెంచి రాజ్యంలో బలిష్ఠులైన వారిని పిలిచి ఈ ముగ్గురును ఆ యొక్క అగ్నిగుండంలో పడవేయాలనే తలంపును రాజు కలిగినట్టుగా లేఖనాల్లో మనం చూడగలం. ప్రియులారా, పూర్వపు దినాల్లో రాజులు ఏం చేసేవారంటే అగ్నిగుండంలో పడవేయదలిచినటువంటి వ్యక్తులను వివస్త్రలుగా చేసి వస్త్రములను తీసి అగ్నిగుండంలో వేసేవారట. అయితే రాజు నెబుకద్నెజరు ఈ ముగ్గురు యవన బిడ్డల మీద ఎంత కోపం కలిగి ఉన్నాడంటే వారిని వివస్త్రలుగా చేయటం కూడా ఆయన ఇష్టపడలేదు. కారణము, వస్త్రములు తీసే దశలో నైనా అతని మనస్సు మారిపోతుందేమో అనే తలంపును అతను కలిగి ఉన్నాడు. కాబట్టి వస్త్రములు తీయకుండా వారిని అగ్నిగుండములో పడవేసినప్పుడు బలిష్ఠులైన వారు కూడా అగ్ని కీలలకు, అగ్ని వేడిమికి తాళలేక చనిపోయినట్టుగా మనం చూడగలుగుతూ ఉంటే, అగ్నిగుండంలో పడవేయబడిన ఈ యవనులు మాత్రము వారి వస్త్రములు కాదు కదా, వారి యొక్క తల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుక కూడా కాలిపోనట్టుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వారు కాలిపోలేదంటే లేఖనంలో చూస్తూ ఉన్నప్పుడు వారు భౌతిక సంబంధమైన అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు వారి చుట్టూ దహించు అగ్ని అయినటువంటి దేవుడు ఉన్నాడట. దేవుడు వారితో ఉన్నాడు. వారు అగ్నిగుండంలో పడవేయబడినా కాలిపోలేదు. ఈ ఉదయం నేను మీతో చెప్తున్న విషయము, దేవుని కొరకు నీవు నేను నిలబడే ప్రయత్నం చేస్తే దేవుడు మనపక్షంగా నిలబడతాడు. అద్భుతములు ఎదురు చూస్తాం దేవుని దగ్గర నుంచి, గొప్ప కార్యములు ఎదురు చూస్తాం. కానీ దేవుని కొరకు నమ్మకంగా నిలబడే ఆ సమయం మన జీవితంలో వచ్చినప్పుడు, పరీక్ష ఎదురైనప్పుడు స్థిరంగా దేవునిలో ఉండగలుగుతూ ఉన్నామా లేమా పరిశీలన చేసుకోవాలి. దేవుని కొరకు వారు ఉన్నారు, వారు దేవుని కొరకు నిలబడ్డాడు. కనుకనే నెబుకద్నెజరు అన్యుడై ఉండి కూడా దేవుని కార్యములను ఎరిగిన వాడై దేవుని గురించి గొప్ప సాక్ష్యం చెబుతున్నాడు. నేను ఆ జీవితంలో అన్యులు కూడా సాక్ష్యం చెప్పాలంటే మనం ఇటువంటి విధానం కలిగి జీవించాలని ఈ మాటల ద్వారా తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని కృప మీకు తోడైండునుగాక. దూరదర్శన్ యాదగిరి ఛానల్ ప్రేక్షకులందరికీ నా వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రములు. ఈ మాటలు విన్నటువంటి దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులను మీరు దీవించండి. వారు మీ కొరకు నిలబడుటకు శక్తినివ్వండి. మీ కృప చూపించి దీవించమని యేసునామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనములు. చూశారు కదా, ఈ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తున్నాను.
ఆ దేవదేవుని దీవెన, కాపుదల, భద్రత మీకు, మీ కుటుంబాలకు సదా కలగాలని మనసారా ఆశిస్తుంది మీ వేణిప్రియ. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్.